పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విదేశీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల మరోసారి కర్కశంగా ప్రవర్తించారు. శాంతియుతంగా ధర్నాకు దిగిన వైద్య విద్యార్థులను దారుణంగా కొట్టారు. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విదేశీ మెడికల్ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు దిగిన మెడికల్ విద్యార్థులను దారుణంగా లాగి పడేశారు. ఆడపిల్లలను కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తమను చంపేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నా వదల్లేదు. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. విదేశీ మెడికల్ స్టూడెంట్స్ కు వైఎస్ఆర్సీపీ పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పోలీసుల నిర్బంధ కాండపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు మరోసారి కర్కశంగా ప్రవర్తించారు. శాంతియుతంగా ధర్నాకు దిగిన వైద్య విద్యార్థులను దారుణంగా కొట్టారు. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విదేశీ మెడికల్ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు దిగిన మెడికల్ విద్యార్థులను దారుణంగా లాగిపడేశారు పోలీసులు. ఆడపిల్లలను కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తమను చంపేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నా వదల్లేదు. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. విదేశీ మెడికల్ స్టూడెంట్స్ కు వైఎస్ఆర్సీపీ పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పోలీసుల నిర్బంధ కాండపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే తమకు ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు. తమకు క్వాలిఫైడ్ డిగ్రీ సర్టిఫికెట్లు అందకుండా రిజిస్టర్తో నాటకాలు ఆడిస్తోందని మండిపడుతున్నారు. ఒక్క రూపాయి కూడా స్టైఫండ్ తీసుకోకుండా ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్నామని, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అడిగితే ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటూ ఫారెన్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఏపీఎంసీ వద్ద చైర్మన్ కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రిజిస్టర్ కానీ చైర్మన్ కానీ సమాధానం చెప్పాలంటూ వాళ్ళు అడిగిన పరిస్థితి ఎదుర్కొంది. అయితే పోలీసులు మాత్రం చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి, మొత్తం ఈడ్చి పడిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి సంఘ నాయకులు కానీ అదేవిధంగా ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ కానీ పూర్తిగా ఈడ్చి పడిచేస్తున్నారు. సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళంతా కూడా ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు మనం చూస్తున్నాం. పూర్తిగా అంటే చాలా అత్యంత దారుణంగా ఇక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి, మహిళల్ని కూడా అరెస్ట్ చేస్తుంది. గత రాత్రి కూడా నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఇదే విధంగా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా మహిళల్ని అని కూడా చూడకుండా విద్యార్థి సంఘ నాయకులు కానీ మహిళల్ని కానీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేమే తప్పు చేసాం, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు. లేదా మమ్మల్ని ఆపొద్దు, ఇక్కడ మాకు ఎన్ని రోజులు పిఆర్లు ఇవ్వరు, మమ్మల్ని ఆపొద్దు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఎక్కిస్తున్న పరిస్థితి వైద్య విద్యార్థులు ఆ యొక్క న్యాయ పోరాటం చేస్తుంటే మా హక్కు మాకు చదువుకున్న దానికి పిఆర్లు ఇవ్వండి అంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారు నిరాహార దీక్ష చేస్తున్నా ఇప్పటికీ ఎవరిని అందించినా కూడా స్పందించలేదు. వైద్య విద్యార్థులను చూడకుండా దారులుగా రోడ్డు పైన ఎట్ట పడితే అట్ట లాగి లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాలర్ బట్టి లాగుతూ ఉన్నారు. పోలీసుల రౌడీలను విమర్శిస్తూ ఉన్నారు. న్యాయంగా వాళ్ళ సమస్యని
మనం చూస్తున్నాం చాలా అత్యంత దారుణంగా ఇక్కడ ప్రవర్తిస్తున్న పరిస్థితి. వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతున్నా కానీ వాళ్ళందరినీ కూడా అత్యంత కిరాతకంగా ఇక్కడ లాగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా అపోజ్ చేస్తున్నారు. మా సమస్య న్యాయమైన సమస్య పరిష్కరించండి అంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. అయినా కానీ పూర్తిగా మగవాళ్ళని కూడా మహిళా పోలీసులు కాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మహిళలే పూర్తిగా మహిళా పోలీసు అంటే మగ పోలీసులు ఉన్న పక్కన ఉండి మహిళా పోలీసుల చేత మగవాళ్ళని సైతం లాగిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళందరినీ కూడా అక్కడ రెండు కాళ్ళ మధ్యలో అంటే పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో మనం చూడొచ్చు. రెండు కాళ్ళ మధ్యలో పర్సన్ ఫేస్ని పెట్టి కూడా నొక్కుతున్న పరిస్థితి. అంటే న్యాయం అడుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు. రిజిస్టర్ దగ్గర సమాధానం చెప్పించమంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అది కూడా ఏబీవీపీ అంటే బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక కీలకంగా ఉన్న ఆ విద్యార్థి సంఘం ఉంది. ఆ విద్యార్థి సంఘం కీలకంగా ఉన్న నేతలను కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చచ్చిపోతాం సార్, కొట్టండి, చంపండి, మేము రాము, చంపండి, చంపండి, మేము రాము. గత 13 నెలలుగా వాళ్ళు అడుగుతుంది కేవలం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని ఒకే ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంటర్న్షిప్ చేస్తున్నాం ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూనే ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత దారుణంగా ఉన్నదనేది కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఈ నియంత్రణ ధోరణి మానుకోకపోతే విద్యార్థులకు చెప్పు దెబ్బతో నీ గవర్నమెంట్ని చాలా చేస్తారని చెప్తా ఉన్నా. విద్యార్థులకు పిఆర్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు. మళ్ళీ ధర్నాకైనా పోలీసులు చాలా దుర్మార్గంగా పశువుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు రిజిస్టార్ని కలవాలని వైద్య విద్యార్థులు వస్తే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చొక్కాలు చింపేసి లేడీ డాక్టర్లు కూడా అమానుష్యంగా వ్యవహరిస్తారు. పోలీసు రాజ్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎవరైతే విద్యార్థి సంఘ నాయకులు కానీ ఇతర స్టూడెంట్స్ గారు ఉన్నారో వాళ్ళని ఆ వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా వీళ్ళంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా ఎక్కనివ్వకుండా అడ్డంగా పడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఎవరైతే అడ్డంగా అంటే ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో ఆ వెహికల్ కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా అత్యంత దారుణంగా ఈడ్చి పడిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు వ్యవహార శైలి మనం చూడొచ్చు. సమస్య పరిష్కరించమని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్న పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ వైద్య విద్యార్థుల్ని అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందరి మీద కూడా కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. లాగి ఈసిరి కొట్టేశాడు. ఇదంతా దెబ్బ తగిలింది. ఇక్కడ పాయింట్ చూడండి ఎలా చినిగిపోయిందో, ఇలా పాయింట్ ఎలా చినిగిపోయిందో. కనీసం డాక్టర్స్ అనే రెస్పెక్ట్ కూడా లేదు. మేము 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పైసా తీసుకోకుండా మా రక్తం పెట్టి పని చేసాం మేము. దానికి మా రిజిస్ట్రేషన్స్, మా హక్కైన మా రిజిస్ట్రేషన్స్ మాకు ఇవ్వకుండా ఇక్కడ మాత్రం ఇలా ఆటలు ఆడుతున్నారు. నెలలు చెప్తూనే ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా కూడా రిజిస్టర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? దాదాపు 13 నెలలుగా మేము అడుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం కానీ రిజిస్టర్ కానీ అంటే రిజిస్టర్ ప్రభుత్వం అండర్లో పనిచేస్తాడా లేదనేది మనం చూస్తున్నాం. పూర్తిగా అక్కడ ఎస్ఐ వాళ్ళని బెదిరిస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. వైద్య విద్యార్థులన్నీ కూడా చూడకుండా కాబట్టి డాక్టర్లన్నీ కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. మొత్తం అందరినీ కూడా అరెస్టులు చేసి వెహికల్స్ ఎక్కిస్తున్న పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అంటే గత రాత్రి నిరాహార దీక్ష చేస్తున్న టైంలో ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ పునరావృతం అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. మెడికల్ స్టూడెంట్స్ని మహిళలన్నీ కూడా చూడకుండా పూర్తిగా చాలా దారుణంగా అత్యంత కిరాతకంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పాలి. మమ్మల్ని ఎక్కించడానికి వీళ్ళకి దమ్ము ఉంది కానీ రిజిస్టర్ తీసుకొచ్చే దమ్ము లేదు ఎవరికి ఇక్కడ. సార్ ఇక్కడే చంపేయమని చెప్పండి సార్, లేకపోతే పిఆర్లు ఇవ్వండి. మాకు రెండిట్లో ఏదో ఒక దారి. ఇంకా ఎన్ని నెలలు సార్ వెయిట్ చేసేది మేము? 13 నెలలు 8 నెలలు అయ్యింది సార్. తీసుకొని మమ్మల్ని ప్రతిసారి వేసేస్తున్నారు సార్. మాకు వేరే దిక్కు లేకుండా పోయింది సార్. రిజిస్ట్రార్ని తీసుకురాలేకపోతున్నారు కానీ మమ్మల్ని మాత్రం ఇలా చేస్తున్నారు సార్. మాకు ఇవ్వాలి సార్, మా పిఆర్ ఇవ్వాలి. ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులని ఈరోజు దుర్మార్గంగా పోలీసులతో ప్రభుత్వం అణచివేస్తా ఉంది. వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ఈరోజు ప్రభుత్వం స్పందించకుండా మరి ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ విధంగా దుర్మార్గంగా పోలీసులు రోడ్ల మీద ఈడ్చి విద్యార్థుల్ని మెడికల్ విద్యార్థులతో ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఎస్ఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా విద్యార్థుల సమస్య పరిష్కరించాలి. పరిష్కరించేంత వరకు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నది. మంత్రి కూడా విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం మెడికల్ విద్యార్థులు ఈ దేశానికి
సేవ చేయాల్సినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రభుత్వం ఇట్లాంటి వైఖరిని విడనాడి మెడికల్ విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించాలని ఈరోజు పోలీసులతో విపరీతంగా గత 4 రోజుల నుంచి ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థుల పైన కక్షపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్బంధాలు విధిస్తున్నది, అరెస్టులు చేస్తున్నది. కనీసం వీళ్ళు పోలీసు వాళ్ళు మా ఆరోగ్య పరిస్థితులు కూడా ఆలోచించకుండా లాక్కెళ్ళి వెళ్ళిపోతున్నారు. నా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితుల్లో కూడా కనీసం నాకు ఎలాంటి మెడికల్ అసిస్టెన్స్ లేకుండా ఇలాగే లాక్కొని వెళ్ళిపోతున్నారు. మాకు న్యాయం చేయాలి. కేవలం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మాత్రం అడుగుతున్నాం, దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి వస్తుంది. పూర్తిగా పోలీసుని ప్రయోగించి చాలా అత్యంత దారుణంగా మహిళల్ని కానీ అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అసలు వైద్యులను కూడా చూడకుండా మహిళలు లాగి పడేస్తున్నారు, పోలీసులు ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి వైద్యులు ఆరోపిస్తున్న దృశ్యాలు మనం ఇప్పటి వరకు చూస్తాం. తాజా సిచ్యువేషన్ని మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, మనకి విజువల్స్ చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కనీసం వాళ్ళల్లో ఒకళ్ళనైనా చర్చకు పిలవట్లేదు. దీనికి సంబంధించి వాళ్ళు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అరుణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఏదైతే పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ కోరుతూ గడిచిన 3 రోజులుగా కూడా వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దేశాల్లో విద్యను అభ్యసించిన వీరంతా కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ కోసం గడిచిన ఏడాది కాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చుట్టూ తిరిగారు, మంత్రుల చుట్టూ కూడా తిరిగిన పరిస్థితి. 2 రోజుల క్రితం కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా స్వయంగా వారంతా కలిసి తమ గోడును విన్నవించుకున్న పరిస్థితి. కానీ ఎవరూ కూడా పట్టించుకోవట్లా. ఈరోజు శాంతియుతంగా నిరసన చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు అత్యంత దారుణంగా వారందరినీ కూడా అరెస్టులు చేసి ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఏఆర్ గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్కి తరలించిన పరిస్థితి. ఇందులో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పోలీసుల చేతిలో అరెస్ట్ అయిన వాళ్ళలో అనేక మందికి గాయాలైన పరిస్థితి. వైద్య విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి గాయాలయ్యాయి. కొంతమంది నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కనీసం వారిని ఎవరిని కలిసేందుకు కూడా లోనికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ, మీరు ప్రధానంగా ఏడాది నుంచి మీ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు పోలీసులు మీ పట్ల అనుసరించిన వైఖరిని ఎలా చూస్తారు మీరు? సార్ నమస్తే అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుని 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి ఏపీఎంసీకి వచ్చినప్పుడు ఏపీఎంసీలో మా లైసెన్స్ ఏదైతే దాన్ని మేము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని పిలుస్తామో దాన్ని తిరస్కరిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన సమాధానం ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ని మేము పాటిస్తున్నాము, దాని ప్రకారమే మేము మీకు 2 years 3 years వేస్తాము అని చెప్పడం జరిగింది. ఎన్ఎంసీ ఏ రూల్ ప్రకారం సార్ అంటే మాకు రెజిస్టర్ గారి రెస్పెక్టబుల్ రెజిస్టర్ గారి ఆయన స్వహస్తాలతో గ్రీన్ ఇంక్తో సంతకం చేశారు సార్ మా అలాట్మెంట్ లెటర్స్ మీద. మేము ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మా ఇంటర్న్షిప్ స్టార్ట్ అయ్యే ముందు మాకు అలాట్మెంట్ లెటర్స్ ఆర్డర్ చేస్తారు ఏపీఎంసీలో, దాని మీద ఆయన సంతకం చేశారు. వాళ్ళు పెట్టిన రూల్స్ని క్రైటీరియాని మేము పాటించి ఇంటర్న్షిప్ చేసి వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసేస్తున్నారు సార్. అంటే లైసెన్స్ ఇవ్వము, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వము అని. అంటే వాళ్ళు పెట్టిన రూల్స్ మేము పాటిస్తున్నాము, వాళ్ళు పెట్టిన రూల్స్ వాళ్ళే పాటించట్లేదు. ఇదెక్కడ న్యాయం సార్? అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇంటర్న్షిప్ 1 year ఇంకొక నెల రోజుల్లో అయిపోతుంది అనగా అప్పుడు మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయాలి అని చెప్పి టెంపరరీ రిజిస్ట్రేషన్ పేరుతో ఎక్స్టెన్షన్ లెటర్ ఒకటి మెయిల్ చేయడం జరిగింది మా మెడికల్ కాలేజెస్ అన్నింటికి. సో ఎవరైతే ఆల్రెడీ 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసేసుకుని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాము, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుదాము, లేదంటే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాము, లేదంటే దేశంలో ఆర్మీకి నేవీకి వెళ్ళి డాక్టర్స్గా సేవలు అందిద్దాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కళ్ళు ఒక్క రోజులో ఒక్క మాట రిజిస్ట్రార్ గారు చెప్పిన ఒక్క మాటతోటి మొత్తం అన్నీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి సార్. దీనికి ఎవరు అకౌంటబుల్ సార్? అండ్ ఇంకొకటి మేము ఈ 2023 నుంచి 2025 వరకు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి సార్.
లాస్ట్ 13 monthsగా విగరస్గా మేము తిరుగుతూనే ఉన్నాం ఏపీఎంసీ చుట్టూ, అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏమన్నా అంటే డిప్లొమాటిక్గా మాట్లాడతారు, ఇక్కడ అవునని చెప్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అవునని చెప్తారు. మాకు సమస్య అనేది పరిష్కారం అవ్వట్లేదు సార్. ఇది ఓన్లీ ఏపీలోనా అంటే అవును, ఇది ఓన్లీ ఏపీలో మాత్రమే. మిగిలిన స్టేట్స్ మనం చూసుకుంటే తెలంగాణలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, బయట కర్ణాటకలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీల్లో కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కానీ పనిచేసినప్పుడు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ముందుగానే ఏదైతే వాళ్ళు అలాట్మెంట్ లెటర్ ఇస్తున్నారో దాని మీద వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు. వాళ్ళు మెడికల్ కౌన్సిల్, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ కట్టుబడి ఉంటుంది. అది మన స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కట్టుబడి ఉండలేకపోతుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకొకటి సార్, మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా, సైలెంట్ ప్రొటెస్ట్ సార్. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు, దేనికి ఎగెయిన్స్ట్గా వెళ్ళట్లేదు. మేము మా హక్కుల కోసం సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు డాక్టర్స్ డే రోజు సార్, డాక్టర్స్ డే రోజు వచ్చి నిర్దాక్షిణ్యంగా లాక్కుని వెళ్ళిపోయారు. పిచ్చి కుక్కల కన్నా దారుణంగా. అంటే ఈ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా సార్? అంటే డాక్టర్లకే జస్టిస్ జరగట్లేదు ఈ దేశంలో. కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి ఎవరు అకౌంటబుల్ అని మేము ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాము. ఇవాళ సార్ డాక్టర్స్ డే రోజు ఒకటి ఇష్యూ జరిగింది, ఇవాళ ఇంకొకటి ఇష్యూ, అంతకన్నా పెద్ద ఇష్యూ. అమ్మాయిల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. డాక్టర్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇంత కూడా లేదా, కొంచెం కూడా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. అయితే మొత్తానికి కూడా పోలీసులు తమ పట్ల అనుసరించిన వైఖరి పట్ల వైద్య విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.